వరుసగా సర్వీసులు రద్దు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో సంస్థకు కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ సంస్థకు కేటాయించిన ల్యాండింగ్, టేకాఫ్ అనుమతుల సంఖ్య తగ్గించింది. దీంతో ఇప్పుడు మరిన్ని ఇండిగో సర్వీసులు రద్దు కానున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ మీద కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో 5% కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకు తగ్గనున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇండిగోకు చెందిన 110 సర్వీసులు రద్దయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 2200 సర్వీసులు నడిపేది. ఎయిర్పోర్టుల్లో ఇండిగో, ఇతర ఎయిర్లైన్ సంస్థలు టేకాఫ్, ల్యాండింగ్లు జరిపేందుకున్న అనుమతుల సంఖ్యనే స్లాట్స్ అంటారు. ఉదాహరణకు హైదరాబాద్ విమానాశ్రయంలో 24 గంటల్లో ఇండిగోకు 100 స్లాట్లు ఉన్నాయనుకుంటే ఆ సంస్థ ఈ సమయంలో 50 చోట్లకు తమ సర్వీసులు నడపొచ్చు. DGCA తాజా ఉత్తర్వుల నేపథ్యంలో 5% స్లాట్లు తగ్గుతాయి. కాబట్టి ఇకపై ఇండిగో హైదరాబాద్ నుంచి సుమారు 47 చోట్లకు మాత్రమే సర్వీసులను నడపగలదు. ఇండిగో నుంచి తీసుకున్న స్లాట్లను ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్ జెట్ వంటి ఇతర సంస్థలకు కేటాయించనుంది DGCA. స్లాట్ల తగ్గింపు నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 9న చెన్నైలో అత్యధికంగా 41 సర్వీసులను రద్దు చేసింది. వీటిల్లో 23 ల్యాండింగ్స్ ఉన్నాయి, 18 టేకాఫ్లున్నాయి. తిరువనంతపురం, ఢిల్లీ, ముంబైలలో కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. స్లాట్ల తగ్గింపు చర్యల వల్ల వైమానిక సంస్థల బాధ్యత మరింత పెరుగుతుంది. స్కెడ్యూల్స్ నిర్వహణ మరింత మెరుగవుతుంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం తగ్గుతుంది అనేది DGCA చెప్తున్న మాట. ఇండిగో స్లాట్లలో కోత ఇతర సంస్థలకు లాభదాయకంగా మారనుంది. చాలా బిజీగా ఉన్న ఎయిర్పోర్టుల్లోనూ తమ సర్వీసులు నడిపేందుకు అవకాశం కల్పిస్తుండడం ఇందుకు కారణం. అదే సమయంలో దేశీయంగా సుమారు 60% వాటా కలిగిన ఇండిగోకు స్లాట్ల కోతతో పడే ప్రభావం కూడా నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించబోమన్న సందేశం మాత్రం ఇండిగోకు అందుతుందని అంచనా. స్లాట్ల కోతపై ఇండిగో ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాకపోతే మరిన్ని క్రమశిక్షణ చర్యల నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఒక అదునుగా తీసుకుంటుందని, స్కెడ్యూళ్ల సమీక్ష, గ్రౌండ్ సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటుంది అంటున్నారు నిపుణులు.